రాజధాని అమరావతి నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం జీవం పోస్తుంది. గత ప్రభుత్వం జగన్ హయాంలో కక్షపూరిత ధోరణితో పునాదుల దశలోనే నిలిచిపోయిన ఐకానిక్ భవనాల పనులను చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనికోసం ఐకానిక్ ర్యాప్ట్ ఫౌండేషన్ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అంతేకాకుండా జనవరి నుంచి జీఏడీ టవర్స్ బేస్మెంట్, గ్రౌండ్తో పాటు 47 అంతస్తులు టెర్రస్, హెలిప్యాడ్తో సహా పలు నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటుంది. రాజధాని అమరావతి పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుంది. ఇప్పటికే సిఆర్డీఏ భవనం పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగమైన జీఏడీ టవర్స్, హెచ్ఎంఓడి టవర్స్, హైకోర్టు అసెంబ్లీ భవనాల ర్యాంప్ ఫౌండేషన్లను గతంలోనే పూర్తయ్యాయి. అయితే 5 ఏళ్లుగా వీటిని జగన్ సర్కారు గాలి కొదిలేయడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తాటకాన్ని తలపిస్తుంది. దీంతో వీటి పటిష్టతపై ఇప్పటికే మద్రాస్, హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. శాస్త్రీయ అధ్యయనం చేసిన నిపుణుల బృందం ఫౌండేషన్ కి ఎటువంటి డోకా లేదని తేల్చింది. దీంతో ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తున్నారు. 2 ట్రాక్టర్లను భారీ మోటార్లు బిగించి పైప్ లైన్ల ద్వారా నీటిని పాలవాగులోకి వదిలి తరలిస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణానదిలోకి పంపిస్తున్నారు.